హాయ్ ఫ్రెండ్స్, పిజ్జా సాస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ అండి. నేనైతే చాలా ఈజీ మెథడ్లో ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే టమాటాలని బాయిల్ చేశాను. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి టమాటాలను వేసేసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటున్నానండి. ఇంకైతే బౌల్ పెట్టేసి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి అలాగే వెల్లుల్లి వేసేసి కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడైతే దాంట్లోకి టమాటా ముక్కల్ని కూడా సన్నగా తరిగి వేసేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టేసాం కదా, ఆ గుజ్జుని కూడా దీంట్లోనే వేసేసేయాలండి. వేసేసి తర్వాత దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసేసి కాసేపు మగ్గనివ్వాలండి. దాంట్లోకి సాల్ట్ వేస్తున్నాను, చూడండి వీడియోలో చూపిస్తున్నాను. కారం వేస్తున్నాను, అలాగే మన దగ్గర ఎండుమిరపకాయల పొడి ఉంటుంది కదా, అది వేసుకుంటే బాగుంటుందండి. అలాగే చక్కెర 2 స్పూన్స్ వేసుకున్నానండి. మనకు చిల్లీ